బంధువులారా, కస్తూరి మృగము ఉంటుంది. అది జింకల్లో అదొక జాతి. మీరు చిన్నప్పుడు అందరూ కూడా వినుంటారు. భారతదేశంలో కస్తూరి మృగాలు ప్రపంచంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ కస్తూరి మృగం ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఋషులు నివాసానికి యోగ్యంగా పరిగణించి ఋషులు మన యొక్క భారతదేశానికి వచ్చి నివసించారు. అయితే ఆ కస్తూరి మృగం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట, సంచరిస్తూ ఉంటుంది. దేనికోసం అంటే దాని నాభి నుంచి వచ్చేటువంటి ఆ కస్తూరి ఏదైతే ఉంటుందో ఆ కస్తూరి ముఖం యొక్క నాభి నుంచి కస్తూరిని తీస్తారు. ప్రపంచ మార్కెట్లో దాని విలువ 40 లక్షలు అట్లా ఉంది. మన దేశంలో 2-3 లక్షలు అవుతుంది కిలో కావాలి అంటే. అయితే ఆ కస్తూరి మృగము ఆ యొక్క సుగంధం దాని నాభి నుంచి వస్తుందని తెలియక అడవి అంతా కూడా ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని పట్టుకోవాలని చెప్పి నిరంతరం అడవంతా కూడా ఆ కస్తూరి మృగం సంచరిస్తూ ఉంటుంది. నిరంతరం ఎంత సంచరించినా కానీ దానికి ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో తనకే తెలియదు. ఆ కస్తూరి మృగం లాగా భారతీయులంతా కూడా తయారైపోయారు. మనమంతా కూడా ఆ కస్తూరి మృగం లాగా జీవితం గడుపుతూ ఉన్నాం. ప్రపంచములో ఎక్కడా లేనటువంటి గొప్ప జ్ఞానము, సంపద, ఆత్మ ఉన్నతికి కావలసినటువంటి సరుకు అంతా కూడా మన భారతదేశంలో ఉంది. ఎక్కడా తిరగాల్సిన పని లేదు, ఏ దేశానికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే మనలో అజ్ఞానము, అహంకారము, మూర్ఖత్వము ఇవి ప్రబలాయో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను మరిచి మనమంతా కూడా ప్రపంచ దేశాల వైపు పయనించడం మొదలుపెట్టాం. అప్పటి నుంచే మన యొక్క అవనతి అనేటువంటిది మొదలైంది. ఈ ఊర్లో కాపోళ్ళు ఉన్నారు. కాపోళ్ళు వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక కాపు ఆయనకి ఏం చేసింది, ఒకరోజు తలకాయ తిరిగింది. వెళ్ళిపోండిరా అందరు, పని చేసేది ఏం లేచేది, ఎవరికి జీతం ఇచ్చేది లేదు, ఏం లేదు, వెళ్ళిపోండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోండి. ఎందుకంటే అది కాపు ఆయన భూమి, ఇష్టం ఉంటే చేయించుకుంటాడు, లేకపోతే పొమ్మంటే వెళ్ళిపోవాల్సిందే. ఈ కాపులకు మించిన పెద్ద కాపు ఉన్నాడు, వాడే ట్రంప్. వెళ్ళిపోండిరా ఎక్కడో అక్కడ వెళ్ళిపోండి, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడి తలకాయ తిరిగింది. ఈ కాపుల కొడుకులందరూ అక్కడ ఆ కాపు ఆయన కింద పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎల్లగొడితే వీళ్ళంతా కూడా వచ్చేయాలి వీళ్ళంతా. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది. పని చేసుకుందాము అని వస్తే అవమానపరిచి పుండ్రా అని చెప్పి వెళ్ళగొట్టేస్తున్నారు. ఎందుకు అంటే మనది అయినటువంటి ధర్మాన్ని, వేదాన్ని, శాస్త్రాన్ని, యజ్ఞాన్ని ఎప్పుడైతే మనం మరిచిపోయామో మనమందరికీ కూడా దాసులమైపోయాము. ఇంతకుముందు గురువు గారు చెప్పారు, స్వావలంబన, ఎవరి మీద వారు ఆధారపడము, స్వశక్తితో ఆధారపడడం. ఈ ఊళ్ళో ఉన్న కాపోళ్ళందరూ పెద్ద చదువుకోలేదు, వాళ్ళ కింద 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ కొడుకులంతా చదువుకున్నారు, కానీ వాళ్ళు పోయి 10 మంది దగ్గర పనిచేస్తున్నారు. మరి ఎందుకు అంటే వీళ్ళు స్వావలంబన, తమ కష్టాన్ని తాము నమ్ముకున్నారు, తమ భూమిని తాము నమ్ముకున్నారు, తమ దేశాన్ని తాము నమ్ముకున్నారు, తమ గ్రామాన్ని తాము నమ్ముకున్నారు. కాబట్టి ఎవరు చెప్పినా అయినారు. ఇక్కడ కాపోలు ఎవరు చెప్పినా అయినారు, ఇక్కడ మేము చెప్పినా అయినారు, ఎవరు చెప్పినా అయినారు. ఎందుకంటే స్వావలంబన, స్వాతంత్రం ఉంది వాళ్ళలో. కేసీఆర్ వచ్చినా కానీ ఇష్టం అంటే పోతారు, లేకపోతే లేదు అంకాపూర్లో. ఎందుకంటే
అధికారం ఉంది వాళ్ళలో, రజోగుణం అనేది ఉంది. రజోగుణం ఉన్నోడు ఎవరు చెప్తే వినడంట, వాడే శాసిస్తాడు. ఆ రజోగుణము, ఆ శాసనము, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వశక్తితో వస్తుంది. ఒకరి మీద ఆధారపడితే రాదు. భగవంతుడు ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు నమ్ముకున్నారు, భగవంతుడు ఇచ్చినటువంటి కండను నమ్ముకున్నారు, భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని నమ్ముకున్నారు, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని నమ్ముకున్నారు. కానీ మనమంతా మన పిల్లలకి ఏం చెప్తున్నాము? ఇంగ్లీష్ నమ్ముకోండి, ఇంగ్లీష్ వైద్యం నమ్ముకోండి, ఇంగ్లీష్ విద్య నేర్చుకోండి, ఇంగ్లీష్ భాష నేర్చుకోండి. కాబట్టి పరాయి సొమ్ము, పరాయి విద్య, పరాయి సంస్కృతి, పరాయి సభ్యత ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పారు. ప్రాణం వావి త్యజేత్ మానమేవావి రక్షత్ అని చెప్పారు. అంటే ప్రాణం పోయినా సరే మానాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఈ దేశంలో ఒకప్పుడు అందరూ భావించేవారు. అమెరికాకు వెళ్తారు చాలా మంది, అమెరికాకు పోవడము రావడం, నువ్వు ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాడు నీ శరీరాన్ని మొత్తం స్కాన్ చేస్తాడు. నీ లోపల బయట నీ శరీరంలో ఏముందో అంతా వాడి దగ్గర స్కానింగ్ అయి ఉంటుంది. ఆడ మొగ తేడా ఏమీ లేదు. కానీ చాలా గొప్పది, చాలా ఎంతో గొప్పది. అందరూ పంపిస్తున్నారు పెళ్లి చేసి కోడలు బిడ్డలు అందరూ. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ విషయం మర్చిపోతున్నారు. ఎందుకంటే కాసులు కనబడుతున్నాయి అక్కడ, మిగతాది ఏది కనిపించట్లేదు. డబ్బు ఒక్కటి మాత్రమే అక్కడ కనిపిస్తుంది, మాన ప్రాణాలు ఏమీ కనిపించట్లేదు. అంతటి అంటే స్వాభిమానాన్ని మరచి కేవలము అర్థమే ప్రధానంగా భావించడం వల్ల మన యొక్క అభిమానానికి ఏమైనా భంగం కలుగుతుందా అని ఎవరు ఆలోచించట్లేదు. ఈ దేశము నుంచి ప్రధాని పోయినా, సైంటిస్ట్ పోయినా వాని లోపల బయట మొత్తం చెకింగ్ చేసిన తర్వాతనే అమెరికా వాడు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెకింగ్ చేయను, నా పరువు పోతుంది, నాకు సిగ్గుపోతుంది, నేను రానంటే అవసరం లేదు, రావద్దని చెప్పేస్తాడు. బయట ఆగిపోతాడు. మొత్తం స్కాన్ చేసుకుంటాడు. మొత్తం మన శరీరంలో పార్ట్ అంతా స్కానింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. భారతీయులంతా కూడా నన్ను స్కాన్ చేసుకోండి అని చెప్పి ఆడ స్కానర్ల దగ్గర పోయి నిలబడుతున్నారు. ఎందుకంటే నాకు పైసలు కావాలి, నాకు మానము గౌరవం ఏమి అవసరం లేదు, కేవలం డబ్బు మాత్రమే నాకు ముఖ్యము అనే విధంగా ఈ జాతిని మొత్తం కూడా తయారు చేసి పెట్టారు. ఈ దేశంలో ఉన్నటువంటి గురువులు వీళ్ళంతా కూడా స్వాభిమానంతో బతకాలి, స్వావలంబనతో బతకాలి, స్వార్జితంతో బతకాలి, స్వశక్తితో బతకాలి అనే భావన మొత్తం ఏమీ లేదు. ఈ రోజు అంటే మోడీ ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, మూడేళ్ల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుసా మీకు? అది కూడా చదవండి. మా దేశంలో యువకులు 3 మంది ఉన్నారు, వాడుకోండి. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఆయనే. ఈ రోజు ఇది రివర్స్ అయింది కాబట్టి, కేసు రివర్స్ అయింది కాబట్టి ఈ రోజు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, స్వదేశము స్వావలంబన అని చెప్పి. కాబట్టి దీర్ఘ దృష్టి ఉన్నటువంటి నాయకులు ఈ దేశానికి లేకుండా పోవడం అనేటువంటిది ఈ జాతి చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇన్ని పూజలు ఇన్ని పురస్కారాలు చేస్తున్నప్పటికీ మనకు ఈ దేశాన్ని దీర్ఘకాలికంగా స్వావలంబనతో స్వాతంత్రంతో నడిపించి ముందుకు తీసుకెళ్లి స్వశక్తితో దేశం ఎదగడానికి అవసరమైనటువంటి మార్గాలను సూచించేటువంటి దీర్ఘ దృష్టి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మన దేశంలో లేకుండా పోయారు. దానికి ముఖ్య కారణము మనలో ఉన్నటువంటి ఈ యొక్క వేద విహితమైనటువంటి శాస్త్రాలు, జ్ఞానం అంతా కూడా వదిలిపెట్టడం. ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త కార్యాలన్నీ శాస్త్రానికి అనుగుణంగా జరిగేవి. ఇప్పుడు కొత్త కొత్త పాలసీలు వచ్చాయి, కొత్త కొత్త విధానాలు వచ్చాయి. మనందరికీ ఉన్నటువంటి ఒకే ఒక విధానము వేదము. వేదాన్ని ఆధారంగా చేసుకునే మన జీవన విధానం ఉండేది, మన ఆచారం ఉండేది, మన వ్యవహారం ఉండేది, మన ఆలోచన విధానం ఉండేది, మన రాజశాసనం ఉండేది, మన వ్యవహారం ఉండేది, మన కుటుంబ వ్యవస్థ ఉండేది, మన సమాజ వ్యవస్థ ఉండేది, మన ప్రభుత్వాలు నడిచేవి. దేని ద్వారా అంటే వేద విహితమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి వ్యవస్థ అని చెప్పారు. చాణక్య నీతి అంటున్నాం. చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని రాశాడు, అర్థశాస్త్రాన్ని రాశాడు, రాజ్యాలన్నీ కూల్చేసి రాజ్యాలు స్థాపించాడు.
మరి అలాంటివన్నీ కూడా మర్చిపోయాం. కాబట్టి మనదైనటువంటి సంస్కృతి కూడా నిరంతరం కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా దీనికి కారణం ఏమిటి అంటే మన దేశములో ఆహార విహారాలు మారిపోయాయి. మనము తినే ఆహారం మారిపోయింది. మనము తినేటువంటి ఆహారము ఎప్పటి వరకైతే గోవు ఆధారంగా ఉండేదో అప్పటి వరకు మనం ప్రపంచాన్ని జయించాం. ఆవుకు సంబంధించినటువంటి పదార్థాలు, ఆవు యొక్క ఎరువు, ఆవు పేడ, ఆవు మూత్రము, దీనితోటి ఎప్పటి వరకైతే ఈ భూమి తడిసి ముద్దయిందో, ఎప్పటి వరకైతే ఈ నేలలో గోపంచకం, ఆవు మూత్రము, ఆవు పేడతో పంటలు పండించారో అప్పటి వరకు మన బుద్ధులన్నీ కూడా సాత్వికంగా ఉన్నాయి. సాత్వికత అంటే ఏమిటి? ఎవనిలో సాత్వికత ఉంటుందో వానికి భగవంతుని మీద విశ్వాసం ఉంటుంది, గురువుల పట్ల నమ్మకం ఉంటుంది. పోయినసారి ఇదే విధంగా కార్యక్రమం చేసినప్పుడు గురువు గారు, నర్సారెడ్డి, నడిపి బాజన్న, రాజారెడ్డి వీళ్ళు నలుగురు ఒక కారు తీసుకొని ఊర్లోకి వెళ్ళారు. ప్రతి ఇంటికి పోయి చెప్పారు. పిలిచినోడు ఎవరు రాలేదు, మళ్ళీ పిలిచిన వాళ్ళే వచ్చారు. మరి ఎమ్మెల్యే గారి ధర్మపత్ని గారు వచ్చారు ఈరోజు. మేము పిలవలేదు, అయినా కానీ వాళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు అంటే సాత్వికత అని చెప్పారు. దాన్ని సాత్వికమైనటువంటి గుణం, ఎవనిలో ఏ వ్యక్తిలో సాత్విక గుణం ఉంటుందో ఆ వ్యక్తులు ఎక్కడైతే ధర్మ కార్యము, పవిత్రమైనటువంటి యజ్ఞ కార్యం జరుగుతుందో అక్కడికి వాళ్ళు పిలవకుండా వెళ్ళిపోతారు. ఏ విధంగా తాగుబోతాడు, తాగే వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాసన పట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు కదా, అదే విధంగా సాత్వికులు అసలైనటువంటి ధర్మ కార్యాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడికి పిలిచినా పిలవకుండా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉంటారంట. ఇదంతా యాదృచ్ఛికం ఈరోజు జరిగింది. అమ్మగారు రావడం, ఇక్కడ కూర్చోవడం, ఈరోజు ప్రవచనం వినడం, ఇదంతా కూడా దైవ సంకల్పం అని చెప్పొచ్చు. మనం అంతా కూడా ఎప్పుడైతే మనిషిలో సాత్విక భావాలు పెరుగుతాయో వాడు శ్రేయో మార్గం వైపు పయనిస్తాడండి. శ్రేయో మార్గం అంటే వేదము, యజ్ఞము, యాగము, దానము, ధర్మము, సేవ, నీతి, న్యాయము, యోగము, మనకి ఇలాంటివన్నీ నచ్చుతూ ఉంటాయండి. ఎవరిలో రాజసికం అంటే రజోగుణం పెరిగిందో వాళ్ళలో పదవులు నచ్చుతాయంట. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి ఇలాంటివి, అవన్నీ కూడా రజోగుణం వల్ల అలాంటివి కాంక్షిస్తారంట. కాబట్టి సాత్వికత అనేటువంటిది భగవంతుని వైపు నడిపిస్తుంది, శ్రేయో మార్గం వైపు నడిపిస్తుంది, ముక్తి వైపు నడిపిస్తుంది, స్వర్గం వైపు నడిపిస్తుంది, జీవితానికి శ్రేయస్సును కలిగిస్తుంది, ఆత్మకు ఉన్నతిని కలిగిస్తుంది, మనసుకు పవిత్రతను కలిగిస్తుంది అని చెప్పారు. అందుకనే సాత్వికతను అలవరుచుకోవాలి అని చెప్పారు. ఎవరిలో రాజసిక తామసిక గుణాలు పూర్తిగా నశించిపోయాయో వారే ఋషులు అని చెప్పారు. వారినే మహర్షులు, ఋషులు అని చెప్తున్నారు. ఋషులలో, మహర్షుల్లో లేశ మాత్రం కూడా రాజసిక తామసిక గుణాలు ఎక్కడా ఉండవండి. అందుకే భగవద్గీతలో అంటారు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టతి రాజసాహ అదో జగన్య గుణవృత్తిస్త అదో గచ్చంతి తామసాహ అని చెప్పారు. అంటే ఎవరిలో సాత్వికమైనటువంటి లక్షణాలు ఉంటాయో, సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తారో, ఆవు పాలు, ఆవు వెన్న, ఆవు మీగడ, గోసేవ చేయడము, గోవు సంబంధించినటువంటి పదార్థాలు తినడము, సాత్వికమైనటువంటి పదార్థాలు తింటూ ఉండడము, నెయ్యి, పాలు విరివిగా వాడుతూ ఉండడము, ఉప్పు కారాలు తగ్గించి ఆహారం తినడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వానిలో సాత్వికత పెరుగుతూ ఉంటుందట. క్రమక్రమంగా వానిలో సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురువులు వేదము, శాస్త్రము ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పినప్పుడు వానిలో ఆ విషయాలు ఒక సంస్కారాన్ని పుట్టిస్తారంట.
ఆ పుట్టించినటువంటి సంస్కారము సత్కర్మల వైపు మనల్ని ప్రేరేపిస్తుంది అంట. కాబట్టి భారతీయులందరికీ కూడా సాత్వికమైనటువంటి గుణాలు ఉండేటివి. ఆ యొక్క చైనా నుంచి యాత్రికుడు వచ్చాడని చెప్తాడు, హుయాన్సాంగ్ పాహియాన్ అని చెప్పి మనం అందరం చదువుకున్నాం. వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు, భారతీయులు ఎవరు కూడా ఉల్లి వెల్లుల్లి తినరు అని రాసుకున్నాడు. భారతీయులు ఎవరు కూడా ఇక్కడ ఉల్లి వెల్లుల్లి అనేది కనబడలేదు నాకు, వాళ్ళు తినేది ఎక్కడ నాకు అనిపించలేదు అని చెప్పి ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు. అంత పవిత్రమైనటువంటి భావన. ఇక్కడ అక్కడ రాజోగుణానికి తావెక్కడిది. అందుకే భారతీయులు ఒకప్పుడంతా కూడా జ్ఞాన పిపాసులుగా ఉండేటువంటి వారు. మనం డబ్బు సంపాదించలేదు, పెద్ద పెద్ద మేడలు కట్టలేదు, పెద్ద పెద్ద మహల్లు నిర్మించలేదంటే మనం శరీరాన్ని నిర్మించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మను ఉన్నతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవడైతే భౌతికమైనటువంటి సంపదలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళ ఆత్మ ఉన్నది ఎక్కడ, మానసిక ఉన్నది ఎక్కడ? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానసిక ఉన్నది ఎక్కడుంది, ఆత్మకు ఉన్నది ఎక్కడుంది? అది ఉండుంటే అందరు రండి బతకండి, ఏదో ఒకటి మా దగ్గర ఉన్నాక కాస్త మీకు ఇస్తాము అనే భావన ఉండేది. ఎవరికి ఏమి ఇవ్వను, అంతా నాకే కావాలి, నాదే అంతా తీసుకుపోతున్నారు సొమ్ము అనే భావన వచ్చింది. స్వార్థము, వ్యాపార బుద్ధి, సంకుచిత బుద్ధి, ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి అతనిలో. అది మన కర్మకు దాపురించింది. మనం అంతా కూడా ఇప్పుడు దానికి లోన్ అవుతున్నాం. మా గురుగారు నాకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు, ఈ వ్యవస్థ ఏదో ఒక రోజు మొత్తం కూలిపోతుంది, అందరూ తిరిగి తట్టా బుట్ట చదువుకొని మళ్ళీ దేశానికి రావాల్సి వస్తుంది అని చెప్పి నేను వచ్చినప్పటి నుంచి ప్రతి నెలలో ఒకసారి ఈ మాట చెప్తూనే ఉంటారు మా గురువు గారు. ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దీర్ఘదృష్టి ఉంది కాబట్టి, దీర్ఘ ఆలోచన ఉంది కాబట్టి మనము కాని వారు, మనవారు కాని వారు ఏదో ఒక రోజు మనకు ముప్పుగానే పరిణమిస్తారు. వాళ్ళను నమ్ముకొని మన జీవితాలను నిర్మించుకుందామంటే అది ఏదో ఒక రోజు మన మీదనే అది తిరగబడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రోజులు మన రోజులు బాగున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా మన జీవితాలు గడిచిపోయాయి. ఇక ముందైనా కానీ ఆలోచించి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి సాత్వికత అని చెప్పాం. సాత్విక భావాలు, సాత్వికమైనటువంటి ఆలోచనలు మనకు నిరంతరం రావాలి. అంతా కూడా పల్లీల నూనె, ఈ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, ఇవన్నీ వచ్చే మార్కెట్లో. ఇవన్నీ కూడా మనలో బుద్ధిని నాశనం చేస్తున్నాయి. ఈరోజు ఏం చెప్పాము అమ్మా అని రేపు ఎవరైనా అడిగితే చెప్పే పొజిషన్ లేదు. ఇప్పుడు ఎవరికేం తెలియదు. ఎప్పుడైతే గురువులు చెప్పినటువంటి విషయాలు మర్చిపోతామో, కర్ణుడు యుద్ధంలో ఏ అస్త్రం ప్రయోగించాలి, ఏ మంత్రం చదవాలి గుర్తు రావద్దు అని చెప్పి గురువు శాపం పెట్టాడండి. గుర్తు రాదు అప్పుడు ఏ ప్రయోగించాలి. మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనలో ఈ జ్ఞాపక శక్తి అని ఉండాలి, స్మరణ శక్తి ఉండాలి. ఎప్పుడైతే స్మరణ శక్తి, జ్ఞాపక శక్తి మనిషిలో నశించిపోతుందో ఇక వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. ఒకటి పనికి వస్తుంది, తినడం, కూర్చోవడం. ఎన్ని సంపాదించినా ఏం చేసినా కానీ తిని తాగడానికే. అమెరికన్స్, యూరోపియన్స్ వీళ్ళ దగ్గర జ్ఞాపక శక్తి ఏమీ లేదండి. మీరు అనుకుంటున్నారు వాళ్ళు పెద్ద ఇది చేశారు అది చేశారని చెప్పి. ఎవరిలో జ్ఞాపక శక్తి లేదు. ఒక వేదం చెప్పమని చెప్పండి, ఒక వేదం చదవండి, ఒక శాస్త్రం చెప్పమనండి, చూడకుండా ఎవరు చెప్పలేదు. కానీ మోటార్లు తయారు చేస్తాడు, మిషన్లు తయారు చేస్తాడు, పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తాడు వాడు. అంటే వానికి ఉన్న బుద్ధి అంతే. అంటే ప్రపంచానికి ఉపయోగపడే ఏ పని కూడా వాళ్ళు చేయరండి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలన్నీ కూడా మాంసము, మద్యము, అవి రజోగుణాన్ని పెంపొందిస్తాయి. దానివల్ల యుద్ధం చేద్దాం, వీని మీద బాంబులు వేద్దాం, వాని మీద బాంబులు వేద్దాం, వీడిని ఆక్రమణ చేద్దాం. అమెరికా చరిత్ర మీరు ఎవరు చదవట్లేదు, చదవండి ఎప్పుడన్నా తీరిక దొరికితే. ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాలన్నింటికీ కారణం అమెరికానే. ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది అంటే దానికి కారణం అమెరికానే. ఎందుకు యుద్ధం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే, వాళ్ళ అవసరాలు తీరిస్తే వాళ్ళు ఎవరిని ఏమీ అనరు. ఒకవేళ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే, వాళ్ళ మాట వినకపోతే ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తారు, మనుషుల మధ్య గొడవలు పెంచుతారు, దేశాల మీద బాంబులు ఇస్తారు, మనకి ఆయుధాలు ఇస్తారు, మన మీద ఎక్కువ పెట్టేలా చేస్తారు.
ఏం చేస్తారు మరి? తిని తాగి వాని బుద్ధిలో ఏముంది? ప్రపంచోపకారం చేయాలనే భావనలు అమెరికా వాళ్ళలో ఉన్నాయా చెప్పండి? ఇన్ని రోజులు మీరు వస్తే ఎందుకు రానిచ్చాడు అంటే వాని దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఈ దేశంలో రిజర్వేషన్ల వల్ల ఈ దేశాన్ని వదిలిపోయినటువంటి బుద్ధిమంతులంతా కూడా వెళ్ళి అమెరికాకు సేవ చేశారు, అమెరికాను అభివృద్ధి చేశారు, అమెరికాలో సాంకేతికతను పెంచారు, టెక్నాలజీని డెవలప్ చేశారు. మన వాళ్ళే వెళ్ళి అంతా కూడా అందుకు రానిచ్చారు. వీళ్ళ మెదళ్ళు బాగా ఉన్నాయి, తీక్షణంగా వీళ్ళని వాడుకుందాము అనే భావన వాళ్ళలో ఉంది. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. వీళ్ళంతా మేధా సంపత్తిని బుద్ధిమంతులందరినీ కూడా ధరిమేస్తున్నాడు ఈ ట్రంప్, మన పరిస్థితి ఏంటి, మన కంపెనీలు ఎక్కడ నడుస్తున్నాయని చెప్పి చాలా మంది గగ్గోలు పెడుతున్నారండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధా సంపత్తిని అంతా కూడా అమెరికా వాడు అంకాపూర్ మార్కెట్ లో వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాడు ప్రపంచాన్ని కొనుక్కుంటాడంట. అందరూ వచ్చి కూరగాయలని అంకాపూర్ మార్కెట్ అమ్ముకుంటారు కదా, వాడు ప్రపంచం వాడికి ఒక మార్కెట్. ఏ దేశంలో మేధా ఉన్నాడో వానికి ₹1,00,000 వాడేసి మనం తెచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు. మన వాళ్ళంతా అమ్ముడు పోతారు, వానికి ప్రపంచంలో ఒక మార్కెట్. కానీ మనం అమ్ముడు పోయే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలనే భావన మనలో లేదు కాబట్టి మనం అంతా కూడా అమ్ముడు పోయే స్థితికి వచ్చాం. కాబట్టి మీరంతా కూడా నిరంతరము సాత్విక భావాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. రాజసికమైనటువంటి తామసికమైనటువంటి ఆహార పదార్థాలు విడిచిపెట్టండి. ఆర్గానిక్ అంటున్నారు, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు తినండి. మేము వచ్చినప్పుడు అంకపులో చాలా మంది చెప్పాము, మీరు ఆ పెస్టిసైడ్లు ఇవి అవి వేసి పండిస్తున్నారు, కనీసం మీ కుటుంబం కోసం ఒక 10 గుంటలో లేకపోతే ఒక 2-3 గుంటలో మంచి ఎరువులు వేసి పండించుకొని తినండి. మీరంతా కూడా రైతులు, మీకు రకరకాల రోగాలు వస్తున్నాయి, అనారోగ్యానికి గురవుతున్నారు, చాలా మందులు తింటున్నారు, మీకు ఎందుకు ఆ దరిద్రము అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అది ప్రత్యేకంగా దానికోసం ఏం చేస్తాము అనే భావన వాళ్ళకు ఉంది. కాబట్టి రసాయనాలు మీరు చల్లి అమ్ముతున్నారు, ఆ రసాయనాలు మీరు తింటున్నారు, దానివల్ల మనకు రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనలో ఎప్పుడైతే శరీరము, ఈ భగవంతుడు ఇచ్చినటువంటి శరీరము ధర్మంతోనే నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి, సత్యముతోనే నడుస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మలినం చేస్తామో అంటే రసాయనాలు, అపవిత్రమైనటువంటి పదార్థాలు మీరు వేస్తారో అప్పుడు ఆ శరీరము భగవంతుని శక్తిని గ్రహించేటువంటి స్థాయిని కోల్పోతుంది. భగవంతుని కరుణ, కృప, కటాక్షము, దయా, దాక్షిణ్యము ఇవేవి మన మీద లేకుండా పోతాయి. ఎందుకంటే అపవిత్రమైనటువంటి పదార్థాలు ఈ శరీరంలో పడడం వల్ల మన మనోబుద్ధి శక్తులు ఆ శక్తిని కోల్పోతాయి, దైవీ శక్తులు కోల్పోతాయి. అందుకే గోమాతను పూజించారు. ఎప్పుడైతే గోవుందో తల్లి చనిపోతే కూడా పసిపాపను ఆవు పాలతో పెంచి పోషిస్తారు. తల్లి పాలు ఒక్కొక్కరు 6 నెలలు తాగుతాడు, 4 నెలలు తాగుతాడు, కొంత సంవత్సరం తాగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆవు పాలు బాధ్యంగా 2 ఏళ్ళు వస్తే తాగుతూనే ఉన్నారు. కాబట్టి ఆవు పాలు చనిపోయేంత వరకు మనిషి తాగుతాడు. ఎంతటి మరి ఆవు ఎంత కన్న తల్లి కన్నా ఆలోచిస్తే, కన్న తల్లి కంటే కూడా ఎంత గొప్పది ఆవు ఆలోచించండి. ఆ ఆవును మర్చిపోయాం. ఇంట్లో అమ్మ గౌరవం లేదు, బయట ఆవు గౌరవం లేదు, ఎక్కడ లేదు. కాబట్టి మన జీవితాలన్నీ ఏమైపోయాయో హాస్పిటళ్లకు అంకితం అయిపోయాయి. పెద్ద ఆసుపత్రులు, పెద్ద ఆసుపత్రులు, పెద్ద ట్రీట్మెంట్లు, పెద్ద ఖర్చులు, పెద్ద పరుపులు, ఏసీలు, పెద్ద అంబులెన్స్లు. మన స్థాయి అంటే మనం డెవలప్ అవుతున్నామని అందరూ అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. కానీ మన జీవితం యొక్క స్థాయి క్రమక్రమంగా తరిగిపోతూ వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరికి ఎప్పుడు గుండెపోటు వచ్చి చనిపోతాడో చెప్పడం చాలా కష్టం. వాడు 40 ఏళ్ళ వాడా, 35 ఏళ్ళ వాడా, 60 ఏళ్ళ వాడా, ఎవరు గ్యారంటీ లేదు ఎవరి జీవితానికి కూడా. ఎందుకు అంటే మందుల తిండి, ఆ యొక్క దాని ఏమంటారు కరోనా టీకాలు వేసుకున్న తర్వాత సంవత్సరానికి 50,000 మంది గుండెపోటుతో చచ్చిపోతున్నారు. అంతకుముందు ఒక 6,000 మంది, 5,000 మంది చచ్చిపోయేదంట. ఇప్పుడు 50,000, 40,000 ప్రతి సంవత్సరం అట్లా చచ్చిపోతూ ఉన్నారంట. ఎందుకంటే అలాంటి వ్యాక్సిన్లు తొందరగా తయారు చేయడం వల్ల కొందరి మీద గట్టిగా ఉన్నారు బతుకుతున్నారు, సున్నితంగా ఉన్నవాళ్ళు తొందరగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన దేశీయమైనటువంటి ఆయుర్వేదం మర్చాం, ఆవును మర్చిపోయాం,
విపరీతంగా మందులు ఖర్చు చేస్తున్నాం, విపరీతమైనటువంటి కాస్మెటిక్స్ రసాయనాలు పూసుకొని తిరుగుతూ ఉన్నాం మనం అంతా కూడా. కాబట్టి ఈ సంస్కృతి అనేటువంటిది దోపిడీ సంస్కృతి అని చెప్పారు, దోచుకునేటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి పోవాలి, వైదిక సంస్కృతి రావాలి, వేదవీతమైనటువంటి సంస్కృతి రావాలి, యజ్ఞహితమైనటువంటి సంస్కృతి రావాలి, యజ్ఞాలు చేసేటువంటి సంస్కృతి రావాలి అని చెప్పారు. రాముడు కృష్ణుడు వీళ్ళంతా కూడా యజ్ఞాలు చేస్తూ చేస్తూ జీవితాలు గడిపారు. యజ్ఞమే ఎందుకు చేశారు? ఇన్ని దేవతలు ఉన్నాయి, యజ్ఞాన్ని ఎందుకు ఆరాధించాలి, అగ్నినే ఎందుకు పూజించాలి, వాళ్ళు అగ్నినే ఎందుకు పూజించారు? రాముడు కృష్ణుడు రకరకాల దేవతలు పెట్టుకొని వాళ్ళు పూజించవచ్చు కదా. రాముడు కృష్ణుడు అగ్నినే ఎందుకు పూజించారు, అగ్నిహోత్రం ఎందుకు చేశాడు రాముడు కృష్ణుడు అంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నంతా కూడా యజ్ఞీయ శక్తి, అగ్ని. ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది, శరణం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, శుద్ధత ఉంటుంది, అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. ప్రతి అణువులో కూడా అగ్ని దాగుంది. మనిషిలో అగ్ని ఉంటే, అగ్ని లేకపోతే శవం అవుతుంది. అగ్ని ఉంటే శివము, అగ్ని పోతే శవము అని చెప్పారు. అందుకే చాలా మంది వాడు పోయే స్థితిలో ఉంటే వాడు పాదాలు రుద్దుతూ ఉంటారు, బాగా వేడి చేస్తూ ఉంటారు అలాంటి. కాబట్టి అందుకే ఋషులు మునులు అగ్నిని ప్రేమించారు, అగ్నిని పూజించారు, అగ్నిని ఆరాధించారు, నిరంతరం అగ్ని చుట్టే కూర్చున్నారు, అగ్నిహోత్రమే చేశారు, యజ్ఞాలే చేశారు, యజ్ఞం గురించే వర్ణించారు. కాబట్టి వేదములో 10,000 వరకు యజ్ఞం గురించి, అగ్ని గురించి అంతటా కూడా అగ్ని యజ్ఞము, అగ్ని యజ్ఞము, అగ్ని యజ్ఞం అంతా వేదంలో ఇదే ఉంది. దీన్నే ఆరాధించు, దీన్నే పూజించు, దీన్నే పట్టుకొని కూర్చో, నిరంతరం దీన్నే చూసుకో, ఆఖరికి దీనిలాగా అయిపో. మనం అంతా అగ్నిలో కలిసిపోతాం కదా. హిందువులంతా హిందువుల శవాలను తగలబెడతారు, కానీ క్రిస్టియన్లవి ముస్లింల శవాలు ఏం చేస్తారు? కుళ్ళ పెడతారు. వాళ్ళకి కుళ్ళిపోతాయి, మనకి కాలిపోతాయి. కుళ్ళిపోవడం మంచిదా, కాలిపోవడం మంచిదా? కుళ్ళిపోవడం అంటే అవమానం, మామూలు విషయం కాదు. కుళ్ళిపోవడం అంటే అవమానం. పాలు పెడితే వాళ్ళకు వాళ్ళ అవమానాన్ని కూడా వాళ్ళు దైవత్వంగా భావిస్తున్నారు. ఎందుకంటే అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం అని చెప్పి. కాబట్టి మనది అగ్నిలో కాలిపోయే సంస్కృతి. మనమంతా కూడా అగ్నిలో కాలిపోయే వాళ్ళం. అగ్నితోటే పుట్టాం. స్త్రీ పురుషుల్లో అగ్ని రాసుకున్నప్పుడు మన జన్మ జరిగింది. అదే విధంగా ఆ అగ్నిలో మనం అంతా కూడా కలిసిపోయాం. అగ్ని బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జీర్ణశక్తి బాగుందా, మా అబ్బాయికి జీర్ణశక్తి బాగాలేదు అని చెప్పి అంటూ ఉంటారు చాలా. కాబట్టి అగ్నితో పుడతాం, అగ్నితో పెరుగుతాం, సూర్యునితో పెరుగుతాం, అగ్నిలో ఆహుతి అయిపోతాం. కాబట్టి అగ్నిలో ఆహుతి కాకముందు మనమంతా కూడా భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని కోసం ఆలోచించాలి, భగవంతుని ప్రార్థించాలి, భగవంతుని చింతన చేయాలి. అప్పుడే ఈ శరీరం నుంచి సుగంధం వెలువడుతుందంట. ఎవడు భగవంతునికి సేవ చేయడో, ఎవడు ధర్మ కార్యక్రమాలు చేయడో, ఎవడు ధార్మికమైనటువంటి విషయాలు వినడో, వాని శరీరం నుంచి సుగంధం అనేటువంటిది వెలువడదండి. సుగంధం అంటే ఏం కాదు, వాడు గొప్పోడు, వీడు చెడ్డోడు అంటే వాడి గురించి నలుగురు తెలుసుకోవాలి, నలుగురు మెచ్చుకోవాలి. నువ్వు బతుకున్నప్పుడే నువ్వు నలుగురు మెచ్చుకోలేదు, చనిపోయిన తర్వాత నీకు సద్గతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న భూమి మీదనే నువ్వు మెప్పు పొందలేవు, చనిపోయిన తర్వాత నీకు భగవంతుడు ఎట్లా నిన్ను మెచ్చుకుంటాడు? కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని స్వర్గమయం చేసుకోవాలి. ప్రతిరోజును కూడా పండగలాగా మర్చుకోవాలి. ప్రతిరోజు పండగలాగా ఎట్లా అవుతుంది? మన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా దండగ కావద్దండి. ప్రతిరోజు పండగ కావాలి అంటే ప్రతిరోజు మన ఇంట్లో అగ్నిహోత్రం జరగాలి. ఎక్కడైతే నిరంతరం అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుందో అక్కడ నిరంతరం పండగే. మన దేశంలో అగ్నిహోత్రం జరిగినంత వరకు ఈ దేశంలో ఎప్పుడు చూసినా పండగే, ఎక్కడ చూసినా పండగే. ఎక్కడ దరిద్రం లేదు, అభావం లేదు, తిండికి బాధ లేదు, ఏ బాధ లేదు. ఏ బాధ లేనప్పుడు మనిషి ఇంకేముంటుంది? భగవంతుని పొందడమే ఉంటుంది కదా, చింతన ఇంకేముంటుంది? అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్న వాళ్ళకి ఏముంది? ఇప్పుడు వారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ధర్మపత్ని వచ్చింది, అన్నీ ఉన్నాయి, ఇంకేముంది? భగవంతుని చింతన ఉంది. అన్ని ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏముంది? ఆఖరికి భగవంతుడు. కాబట్టి మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, ఇంకా ఏదో కావాలి, ఏదో రావాలి అని చెప్పి మన దేశాలు పరుగులు పెడుతూ పోతూ ఉన్నాం. కాబట్టి 3 సంవత్సరాలు తినడానికి అవసరమైనంత సరుకు ఎవరి దగ్గర ఉందో వాడు సోమయాగం చేయాలంట. శాస్త్రాలలో ఉంది 3 సంవత్సరాలు
తినడానికి ఇంటిల్లి బాధ ఉన్న వాళ్ళంతా కూడా వాడు సోమయాగం ఎవరు చేయాలి అంటే ఇలాంటి వ్యక్తులు చేయాలి అని చెప్తుంటే చాలు 3 సంవత్సరాలు సంపాదించుకున్నంత ఉంటే చాలంట వాడు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి అర్హుడు అవుతాడంట. 3 సంవత్సరాలు కాదు 10 తరాలు తినేంతుంది ఒక్కొక్కరి దగ్గర. కానీ ఎవరు అగ్నిహోత్రం చేస్తున్నారు, ఎవరు చేసే స్థాయిలో ఉన్నారు. ఇంకా 10 తరాలు కాదు ఇంకా 100 తరాలు తినేంత కూడా పెడతాం కానీ అగ్నిహోత్రం మాత్రం మేము చేసే స్థితిలో లేము అంటున్నారు. అందుకే మీ కొడుకులు బిడ్డలు అందరు పోయి అమెరికాలో కూర్చోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి దాపురించి. కాబట్టి మన సంపద మన దగ్గరే ఉండాలి, మన సంతానం మన దగ్గరే ఉండాలి, అయినా మనం అభివృద్ధి చెందాలి అంటే ఒకే ఒక మార్గము ఈ యొక్క అగ్నిహోత్రము వేదము అని చెప్పారు. ఈ రెండింటిని పట్టుకుంటే ప్రపంచంలో మనకు ఎదురు. ధన్యవాదాలు.